పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. త్రికాల జపము. ఏలినవారి సన్మనసుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆమె పవిత్ర ఆత్మ వలన గర్భము ధరించెను. ధైర్యప్రసాదం చేత అండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారి మీదే మీ గర్భఫలముకు చేసు ఆస్వాదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె ఇదిగో ఏలిన వారి దాసరాలను. మీ మాట చెప్పును మాకు కలుగును కాక. ధైర్యప్రసాదం చేత అండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారి మీదే మీ గర్భఫలముకు చేసు ఆస్వాదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె పుత్రైన సర్వేశ్వరుడు మనుషోతారమెత్తును. మరియమాత కూడా వాసమే ఉండెను. ధైర్యప్రసాదం చేత అండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారి మీదే మీ గర్భఫలముకు చేసు ఆస్వాదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె ఏ స్త్రీ స్థాన దివ్య వాగ్దత్వమునకు మీ పాత్రలు మగనట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనసుకు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తు మనుష్యోతారం తెలుసుకుంటమే. అతని పాటల వలన స్లీవ వలన తానమేక మహిమ మేము పొందినట్లు మాకు మీరు ప్రసాదం దయచేయవలని దేవారిని వేడుకొనిచున్నాము. ఏ స్త్రీ స్నానం దివ్యముఖం చూచి మనలన్నింటినీ మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకుడు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును కాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకుడు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును కాక. పితా పుత్ర పవిత్ర ఆత్మకుడు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును కాక. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయి పనులను, పడు కష్టములను, పొందు సంతోషములను, నా పాపముల పరిహారమునకును, సమస్త సభికుల ఉద్దేశముల కొరకును, మీకు ఎగతిరగక పూజా బలిలోను పగించడు ఉద్దేశములతోనూ వీరిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయ మూలముగా మీకు సమర్పించున్నాము. మరియు విశేషముగా పరిశుద్ధ పాపు గారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించున్నాము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాము. మీ బిడ్డగా మమ్ము కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవకృప చేత మాకు కావలేగా అండే సన్మనుషుడా, నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయం వివానది శరీరామితులేని సకల వెళ్ళ స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్ర ఆత్మనుడు ఏకత్రిత సర్వేశ్వర, మేము ఆరాధించుతున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలము మీ తిరునామం స్తుతింపబడును కాక. దయా సముద్రమైండెడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములను తలంచి మేలెరిగిన స్తోత్రం చేయదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేని సృష్టించే నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేస్తురే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, ఈ రాత్రి ఒక అపాయమును కలగకుండా నన్ను కాపాడితురే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, జ్ఞానస్థానం ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డగా చేసుకొని యేసు పవిత్ర మరణం చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్సునుగా చేయనవరించితురే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమును త్రోసివేయక పాప సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదమనడి దివ్య భోజనము ప్రసాదింపనవరించితురే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. దేవా, నేనే నీయ ద్రోహములు చేసిన తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితురే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ్ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించితురే. స్వామి మీకే స్తోత్రం కలుగును కాక. సర్వేశ్వర, మీరు ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు వాక్కు క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్లు నడిపించుకున్నట్టుకు మీకు వశపరుచున్నాను. నేను చేసిన సత్కీలన్నింటినీ చేసిన అన్ని పుణ్యఫలములతో దేరవారు చేకొనండి. వాని వలన వచ్చడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనసుగా అన్నాను. ఆమేన్.
ఈ దినము మనకి ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాము. సకల కీడుల నుండి మమ్మ రక్షించండి స్వామి, సకల పాపముల నుండి మమ్మ రక్షించండి స్వామి, మీ కోపాగ్ని నుండి మమ్మ రక్షించండి స్వామి, ఆకస్మికమైన ఆయత్తం లేని మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి, పిశాచి తంత్రముల నుండి మమ్మ రక్షించండి స్వామి, కోపము పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్మ రక్షించండి స్వామి, మోహాగ్ని నుండి మమ్మ రక్షించండి స్వామి, పిడుగులు ఘోరగాలి మొదలైన వాని నుండి మమ్మ రక్షించండి స్వామి, భూకంపము నుండి మమ్మ రక్షించండి. అంటు రోగము కర యుద్ధము మొదలైన వాని నుండి మమ్మ రక్షించండి స్వామి, నిత్య మరణము నుండి మమ్మ రక్షించండి స్వామి, దేరవారి మనుషోతార పరమ రహస్యమును చూచే మమ్మ రక్షించండి స్వామి, దేరవారి ఆగమనమును చూచే మమ్మ రక్షించండి స్వామి, దేరవారి జన్మమును చూచే మమ్మ రక్షించండి స్వామి, దేరవారి తపోస్నాన ఉపవాసమును చూచే మమ్మ రక్షించండి స్వామి, దేరవారి స్లీవ పాటలను చూచే మమ్మ రక్షించండి స్వామి, దేరవారి మరణమును భూస్థాపనమును చూచే మమ్మ రక్షించండి స్వామి, దేరవారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచే మమ్మ రక్షించండి స్వామి, దేరవారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచే మమ్మ రక్షించండి స్వామి, ఓదాచడు పవిత్ర ఆత్మ యొక్క రాకడను చూచే మమ్మ రక్షించండి స్వామి, న్యాయ నిర్ణయం జరిగిన దినములలో మమ్మ రక్షించండి స్వామి, దేవమాత శరణ గోరు జపము మిక్కిలి నెనరగల తల్లి మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయములను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయుడబడినట్లు ఎన్నడను లోకములో ఉన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నీటోర్పు విడిచే ప్రలాపించే చెడు పాపి అయిన నేను మీ దయాలను కాచుకొని మీ సముఖములో నిలుచున్నాను. మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనమును త్యజింపక దయాపరులై వినోదించండి. ఆమేన్. పితే అయిన దేవునికి ప్రియమైన కుమార్తెగా అండెడు కన్య మరియమ్మ, మాయందే దివ్య విశ్వాసమైన పుణ్యవర్తికినట్లా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, మాయందే దేవ నమ్మిక అయిన పుణ్యవర్తికినట్లా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్ర ఆత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, మాయందే దేవ ప్రేమాన పుణ్యవర్తికినట్లా మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ దొచ్చితిమే. మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా ఎందుగల దుర్గుణములను అణచునట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండునట్టుగాను మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాలయేసు అనేక శరీర ఆపదలను కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర కీళ్ళ నుండి కాపాడవలెనని మనవి చేయుచున్నాము. మా కొరకు వేడుకొనండి. నా కావలైన సన్మనస్కుడా, దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచి యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపించవలెనని మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేను నీ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరికినట్లు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తును దయాపరులైన పిత పుత్ర పవిత్ర ఆత్మ అనే ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. A93. Sing to the mountains, sing to the sea. Raise your voices, lift your heart. This is the day the Lord has made. Let all the earth rejoice. I will give thanks to you, my Lord. You have answered my plea. You have saved my soul from death. You were my strength and my soul.
song. Sing to the mountain, sing to the sea. Raise your voices, lift your heart. This is the day the Lord has made. Let all the earth rejoice. We offer this Eucharist for Rani, who celebrates her birthday, and her husband Prem Reddy, and children Deepu and Divya and Manoj. May she be blessed with good health, and let the Lord shower upon every grace that she requires and the days to come. Let us also remember and pray for Kudumula Shaurilama, who will be undergoing a surgery today. Let the Lord's assistance be with all those who are going to be part of it, so that she may come out with good health of mind and body. Let us also pray for the soul of Sujanamma at the request of Marne and Joseph and Veronica. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of the Lord, and the fellowship of the Holy Spirit be with you all. And with your spirit. The hearts that seek the Lord will rejoice. It is not only the psalmist that who says, but we all say it verbally, and at times we say it with no sense and affection and adhering to the words that we utter. Do we seek the Lord with utter confidence that He would add joy to the day that we live? And do we utter because we got to say it? Let us try to distinguish between the formality and the affinity. And do we do things because we have got to do, or we long to do? Let us close our eyes and walk into ourselves and explore the day that has been spent with various works, travel, conversation, worries, discussions. Among all, have I uttered, have I lived, adding joy to those who are part of my living in the day that passed? If the evil intention was underlying, let us ask the Lord to forgive us. I confess to Almighty God And Unto you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done, and in what I have failed to do, through my fault, through my most grievous fault. Therefore I ask Blessed Mary, O Virgin, all the angels and saints, and to my brothers and sisters, to pray for me to the Lord our God. May the Almighty God have mercy on us, forgive our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. Almighty, ever living God, increase our faith, hope, and charity, and make us love what you command, so that we may merit what you promise. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. First reading
A reading from the letter of St. Paul to the Ephesians, 6th chapter, 10 to 20. Rely on God's armor to hold your ground. Grow strong in the Lord with the strength of his power. Put God's armor on so as to be able to resist the devil's tactics. For it is not against human enemies that we have to struggle, but against the sovereignties and the powers and who originate the darkness of this world, the spirit army of evils in the heavens. That is why you must rely on God's armor, or you will not be able to put up any resistance when the worst happens, or have to enough resources to hold your ground. So stand your ground with the truth buckled round your waist, and integrity for your breastplate, wearing for shoes on your feet the eagerness to spread the gospel of peace, and always carrying the shield of faith, so that you can use it to put out burning arrows of the evil one. And then you must accept the salvation from God to be your helmet, and receive the word of God from the Spirit to use as a sword. Pray all the time, asking for what you need, praying in the Spirit on every possible occasion. Never get tired of saying, awake to pray for all his saints, and pray for me to be given as opportunity open my mouth, and speak without fear, and give out to mystery of the gospel, of which I am ambassador in your chains. Pray that in proclaiming it I may speak as boldly as ought to. This is the word of the Lord. Thanks be to God. Your response: Blessed be the Lord my rock. Blessed be the Lord my rock. Blessed be the Lord my rock, who trains my arms for battle, who prepares my hands for war. Your response: Blessed be the Lord my rock. Blessed be Blessed the be the Lord Lord my my rock. He is my love, my fortress. He is my stronghold, my savior, my shield, my place of refuge. He brings peoples under my rule. Your response: Blessed be the Lord my my rock. rock. To you, O God, will I sing a new song. I will pray on the 10 strange the lute. To you who give you kings their victory, who set David your servant free. Your response: Blessed be be the the Lord Lord my my rock. God. Gospel acclamations. Alleluia, alleluia. Oh, praise the Lord, Jerusalem. He sends out his word to the earth. Alleluia. Alleluia. The Lord be with you. And with their spirit, A reading from the Holy Gospel according to St. Luke. glory to you, O Lord. Chapter 13, verses from 31 to 35. Chapter 13, verses from 31 to 35. Some Pharisees came up to Jesus. Go away, they said. Leave this place, because Herod means to kill you. He replied, You may go and give that fox this message. Learn that today and tomorrow I will cast out devils, and on the third day attain my end. But for today and tomorrow and the next day I must go out, since it would not be right for a prophet to die outside Jerusalem. Jerusalem, Jerusalem, you that kill the prophets and stone those who are sent to you. How often have I longed to gather your children, as the hen gathers her brood under her wings, and you refused? So be it. Your house will be left to you. Yes, I promise you, you shall not see me till the time comes when you say, Blessings on him who comes in the name of the Lord.
the gospel of the Lord. Thank you, Lord Jesus Christ. When we all do together a certain task, unfortunately, it so happens that the project or the task is a failure. And there would be hardly anyone to be responsible for the failure and come forward and say that it was my mistake which caused the damage. On the other side, if it is a success, we claim and we take the credit of the success and we proclaim also. And there are two groups now today we can analyze, that there could be people who take responsibility for both good and bad, which results at the end of the course. And there could be people who take only good or the success to their credits and feather. And today, Jesus is trying to say to Herod a fox. He is giving him a title, fox. Herod, who beheaded John and who was guilty, and yet he was also afraid that his chair would shake because of the good deeds and the reputation that Jesus is getting among the Jewish community. And that made him to stop every good act that Jesus was trying to do and reach out to many. And at the very center of the Jewish kingdom, that is Jerusalem, where Jesus was claimed and was welcomed with great honor. And that disturbance made Herod to stop the activities of Jesus. And why did Jesus call him fox? If we take the very animal fox, it lies underneath and behind and in dark. When a big lion or any other animals try to make their food, and this comes to take and use the prey of lion or tiger. And it does not hunt. It takes the efforts of somebody and it lives on. It is almost a parasite because it does not work for itself or himself. And Herod is said to be that because he does not come to the light and confront the situations. Instead, he promotes or he creates a commotion indirectly. And Jesus says a prophet has to confront at the center, and he should die in Jerusalem because he was not afraid to face the reality and the truth and the death that was awaiting him. And do we have the guts to face the reality, to face the truth? Or do we behave like the fox that is talking behind, living behind, and does not confront the truth? And taking the efforts of somebody and taking the credits of somebody for one's own whims and fancies. If this is the thing, we become almost the replica of Herod, who was not courageous enough, a coward who was not able to face Jesus or the consequences that he was to for the damage that he had done with the death of John the Baptist by beheading him. He was the one who stood for truth and left or lost his head. And are we ready to lose our head for the sake of truth and the convictions that we hold? Like any prophet who died, who suffered, not for the sake of his own values, but for the intention of the God who called. And if we are all called, or do we have the courage? People who are courageous are to be called. If they are weak, what is it that we become courageous? It is I who will speak on your behalf. It is I who would fight on your behalf. And that was the assurance the Lord Yahweh had given. And do we have the trust that he would stand by us? If we have, we would carry the cross which the Lord has laid upon in the name of the mission that he has entrusted. Let us all ask the Lord for such grace that we may have the courage and stand for the truth and walk in the light which the Lord has laid, saying that you follow me and I would make you the fishers of men.
Lord, we commend ourselves for your grace, which we all need in common, despite being successful and failure, despite being acknowledged and unrecognized. All of us stand in the same queue, for we are weak, vulnerable, and dependent upon your grace. We also place for all the faithful who seek our prayers through this Eucharist, especially the birthday babe Rani, who is indebted for all the graces that you had been showering to her and to the family. May she enjoy good health and happiness in the life that she lives, both at home and at the workplace. We also pray in a special way for Udumula Shorilamma, who would undergo the treatment or the surgery today. We join all those who are praying on her behalf, so that the family may be courageous enough to face, and she in particular. Lord, we offer the souls of Sara Rohini and Sujanamma. May they rise in your abode, praising together with angels and saints. B28. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness, this bread we offer, fruit of the earth, work of our hands. It will become the bread of life. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed are you, Lord God of all creation. Thanks to your goodness, this wine we offer, fruit of the vine, work of our hands. It will become the cup of joy. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Blessed be God, blessed be God, blessed be God forever. Amen. Pray, dear friends, that our sacrifice may be acceptable to God, the Almighty Father. May the Lord accept the sacrifice at your hands for the praise and glory of his name, for our good and good of all his holy church. O God, who give us the gift of prayer and peace, graciously grant the intentions that we offer today together with the faithful who take part in this Eucharist. We ask this through Christ our Lord. Amen. The Lord be with you. And with your Spirit, spirit, Lift up your hearts. we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. it is right and just. It is truly right and just our duty and salvation, always and everywhere to give you thanks, Father most holy, through your beloved Son Jesus Christ, your word through whom you made all things, whom you sent as our Savior and Redeemer, incarnate by the Holy Spirit and born of the Virgin. Fulfilling your will and gaining for your holy people, he stretched out his hands as he endured his passion, so as to break the bonds of death and manifest the resurrection.
and so with the angels and all saints, we declare your glory, as with one voice we acclaim. Holy, holy, holy Lord, Lord God of hosts, heaven and earth are full of your glory. Hosanna in the highest. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took the bread, giving you thanks, broke it, gave it to his disciples, and said, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when the supper was ended, he took the chalice, and once more giving you thanks, he gave the cup to his disciples, saying, "Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me." The mystery of faith. We proclaim your death, O Lord, and profess your resurrection until you come again. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister you. Humbly we pray that, partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world, and bring it to the fullness of charity, together with Francis, our Pope, George, our Bishop, and all the clergy. Remember your servants, Sarah, Rohini, and Sujanama, whom you have called from this world to yourself. Grant that they may be united with your Son in death like his, may also be one with him in his resurrection. Remember also our brothers and sisters who have fallen asleep into the hope of resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Let us remember Shauri Lama, who needs the Lord's touch, and Rani, who celebrates her day of life. Have mercy on us all, we pray, that with the Blessed Virgin Mary, Mother of God, with the blessed apostles, all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to life eternal, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. God is interested not in our failing, but in our effort that we make to surpass or to overcome the failure. And do we have the desire and earnest prayer to overcome our own weakness? If we do not, let us ask the Lord, stretching our hearts, that we need his assistance to fight against the evil. Our Father, Who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. deliver us, Lord, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress. As we await the blessed hope
and the coming of our Savior Jesus Christ. For the kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to your apostles, "Peace I leave you, my peace I give you," look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, to live and reign forever and ever. Amen. Peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. Lamb of God, who take away the sins of the world, have mercy on us. Lamb of God, who take away the sins of the world, have mercy on us. Lamb of God, who take away the sins of the world, grant us peace. Here is the Lamb who delivers us all from every sin. Happy are we who have come to receive the Lord. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. Soul of my Savior, sanctify my soul. Body of Christ, be thou my saving guest. Blood of my Savior, bathe me in thy tide. Wash me ye waters, gushing from his side. Strength and protection may his passion be. Oh, blessed Jesus, hear and answer me. Deep in thy wounds, Lord, hide and shelter me. So shall I never part from thee. Guard and defend me from the foe alone. In death's dear moments, make me only thine. Call me and bid me come to thee on high, where I may praise thee with thy saints Zion. Christ loved us and gave himself for us as a fragrant offering to God. Let us pray. May your sacraments, O Lord, we pray, perfect in us what lies within them, that what we now celebrate in signs, we may one day possess in truth through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. May the Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Let us all go in peace and confront the truth. Thanks be to God. D104. Make me a servant
humble and meek. Lord, let me lift up those who are weak, and may the prayer of my heart always be. Make me a servant, make me a servant, make me a servant today. Even though you were in the form of God, you took the form of your slave. You accepted death even on the cross. So God exalted your name. Make me a servant, humble and meek. Lord, let me lift up those who are weak, and may the prayer of my heart always be. Make me a servant, make me a servant, make me a servant today. Let us pray for the intentions of our Holy Father and our parish priest for the good health. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. O Sacred Heart of Jesus, Have mercy on us. Immaculate Heart of Mary, Pray for protection. Saint Joseph, Pray for us. Saint Anthony, Pray for our us. guardian angels, Watch over us. in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen.